సంగీత జగతిలో విశ్వస్వర మాంత్రికుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోట్లాది మంది మనసులను చొరగొన్నారని సబ్ జైలు సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డి అన్నారు. స్థానిక ఎల్జీబీ టవర్స్లో భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన ఘనత బాలుదేనన్నారు. సాంస్కృతిక ప్రపంచానికి తన మధురమైన స్వరంతో, శ్రావ్యమైన సంగీతంతో 5.5 దశాబ్దాలుగా శ్రోతలను రంజింపజేసిన బాలు కీర్తి విశ్వశోభితమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉపాధ్యక్షులు మిద్దెల హరి మాట్లాడుతూ 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో ఎస్పీ బాలు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ సి నారాయణస్వామి, ఎంవి కేశవరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎంవి శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన గాన గంధర్వుడుగా, నిలువెత్తు సంస్కారంతో తన నీడలో పాటల మొక్కలు మొలిపించిన మహావృక్షం బాలు అన్నారు. బాలుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి వారు సూచించారు. అనంతరం 150 మంది గాయకులకు, తెలుగు భాషాభిమానులకు సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారాలు 2026ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తోట గోవిందన్, ఎస్ మునీంద్ర, ఎం జగదీష్ కుమార్, నాగరాజ, శ్రీరాజు, షాజహాన్, జి గోవిందయ్య, కొటారి వెంకటరత్నం, జి శాంతకుమారి, రాధా, బ్రెయిన్ బాక్స్ వ్యవస్థాపకురాలు యువన్య, రాజారత్నం రెడ్డి, లీలా మనోహర్ రెడ్డి, సంధ్య శర్మ, నాట్యాచార్యులు శ్రీరాంబాబు, నృత్య కళాకారిణి జ్ఞాశ్రిత తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దాసితే